హలో నమస్తే అండి. నా పేరు వెంకటరమణ. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే అండి, షుగర్ అన్నది ఎవ్వరికి రాకూడదు, ఎప్పటికీ కోరుకోకూడదు, రావాలని కోరుకోకూడదు. ఎవరికి షుగర్ లేకుండానే ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కువైపోయింది షుగర్. షుగర్ అన్నది తగ్గదండి. మెయిన్ కారణం తగ్గదు. దానికి మందులు లేవు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని చేసినా కంపెనీ తయారే లేదు. మనకి ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి పాడైపోతేనే మనకి షుగర్ మొదలవుద్ది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథిని ఉత్తేజం పరిచే మందులు ఏమీ లేవు. మన బ్లడ్లో పెరిగిన షుగర్కి తగ్గించడానికి ఉన్నాయి తప్ప మెయిన్ పార్ట్ బాగు చేయడానికి లేవు. మెయిన్ పార్ట్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి. దానికి ఏ మందులు లేవు. ఆయుర్వేదాలు లేవు, అలోపతులు లేవు, హోమియోపతులు లేవు, ఏ దేంట్లో లేవు. మనకు ఉపశమనానికి చెప్తారు డాక్టర్లు. దానికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అవి చేసి డబ్బులు తగిలేసుకుంటారు. ఏం అవసరం లేదండి. షుగర్కి ముందు ట్యాబ్లెట్లో ఉన్నవాడు ట్యాబ్లెట్లో ఉంటే సరిపోద్ది. చూడండి, చిన్న ఉదాహరణకి మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం, 1 సంవత్సరం వాడమంటారు, అది పని చేయదు, మళ్ళీ పవర్ పెరిగిపోద్ది. అదే తిండి తింటున్నాం కదా, తిండి తగ్గించాక తింటాం. తిండి తగ్గించమని లేదా డైట్ కంట్రోల్ చెప్తారు డాక్టర్ గారు. మనకి షుగర్కి అయితేనది ఇదన్నది అవి మానేసినా సరే ఆ షుగర్ పెరగకంటే ఉండదు. అది సంవత్సరం ఆడితే మళ్ళీ మన ఒంట్లో పెరిగిపోద్ది. పెరిగితే మళ్ళీ పవర్ పెంచుతారు. అలా మళ్ళీ ఇంకో సంవత్సరం పవర్. అలాగా 5-6 సంవత్సరాలు ఈటడికి ఇన్సులిన్కి వచ్చేస్తాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మెయిన్ పార్ట్కి బాగు చేయడానికి ఏ మందులు లేవని. అది ఉండి కొలిది అలాగే పాడైపోద్ది ప్యాంక్రియాస్ గ్రంథి. దానికి ముందుగా మందులు లేవన్న కారణం. మనం ఏం చేయాలంటే డైట్ కంట్రోల్, అంటే మన తిండిలోనే తగ్గించుకోవాలి. తిండి అంటే మనం రైస్ తినకూడదండి, వరి రైస్. ఆ తర్వాత ఈ సిరిధాన్యాలు అయితే కొర్రలు, సామలు, అరికెలు ఇవన్నీ. వాటిలో కూడా కార్బోహైడ్రేట్ ఎక్కువనే ఉంది. దాని మీద 5%, 9% అంత ఉంటుంది, కానీ తక్కువ. అందులోనే షుగర్ ఎక్కువ, కార్బోహైడ్రేట్ ఎక్కువ. కార్బోహైడ్రేట్ బాగా తక్కువ ఉన్నాయి. కినోవా బియ్యం ఒకటి ఉన్నాయి. కినోవా బియ్యం మన పండుగ ఎక్కడ విదేశాల్లో పండుతాయి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ వస్తాయి. కినోవా అన్నది ఎంత, ఒక గ్లాస్ని వేసుకుంటే మనకు సరిపోతుంది కూడా. ఆ కినోవా బియ్యం తింటే షుగర్ కంట్రోల్, అంటే పెరగకంటూ ఉంటుంది, కంట్రోల్ తగ్గదు. దానివల్ల ఏం తగ్గిపోదు, దేనికి తగ్గదు. షుగర్ పెరగకంటూ ఉండడానికి కినోవా బియ్యం ఒక్క పూట, మధ్యాహ్నం ఒక పూట ఆడేసి ఉదయం మీరు తినగలిగితే శనగలు, పెసలు, బొబ్బర్లు, మొలకలు కట్టుకొని తినచ్చు. లేదంటే నానబెట్టుకొని గిన్నెలో తినేయడమే. ఇన్ని ఎక్కువ 2 చెంచాలు వేసుకుంటే మనకి టిఫిన్ వదిలిపోద్ది. టిఫిన్ తినకూడదు. ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా అన్నీ ఉరిపిండే. మైదాపిండి బజ్జీలు కానీ అవి కానీ అస్సలు తినకూడదు. మైదాపిండి బేకరీ ఐటమ్స్ అంతా ఇప్పుడు ప్రపంచం అంతా ఎలాగైపోయింది చూడండి. అంతా మైదాపిండి ప్రోడక్టే. ప్రతిదీ మైదాపిండి ప్రోడక్టే. అలా తయారయ్యారు. అందుకని ఈ మొలకెట్టు తినకపోతే రాత్రి నానబెట్టి పొద్దున తినేయండి. మధ్యాహ్నం ఏదన్నా రైస్ మాత్రం ఒక గ్లాస్కి తగ్గించుకోండి. గ్లాస్ అంటే 100 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములకి తక్కువ అడుగుని మనకు సరిపోతే. కూర ఏం తిన్నా సరే, మాంసం తిన్నా, చేపలు తిన్నా, కాయగూరలు తిన్నా, ఏం తిన్నా సరే కూర ఎక్కువగానే ఉండాలి. నవ్వులు తింటే సరిపోద్ది. టాబ్లెట్స్ సాయంత్రం పళ్ళు కానీ, లేకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ 2 గింజలు నానబెట్టుకుని నీరసం రాకంటాను. నీరసం షుగర్ ఉన్న వాళ్ళకి ముందు నీరసం వచ్చేద్దండి. మెయిన్ ఎందుకు పని చేయం. షుగర్ అంటే జీవితం అయిపోయినట్టు. మన జీవితం అయిపోయినట్టే షుగర్ వస్తేనే. అక్కడితో క్లోజ్. సచ్చినోడితో సమానం షుగర్ వస్తేనే. ఉన్న ఏ పార్ట్ పాడైనా, హార్ట్ కానీ, లివర్ కానీ, కళ్ళుకి కానీ, కిడ్నీలు కానీ మార్చుకోవడానికి ఉంది అవకాశం. ఈ ప్యాంక్రియాస్ కానీ మార్చడానికి లేదు. ముందు ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, లోపల మనకు కనపడదు. పైకి లోపల అవయవాలను పాడైపోతాయి. కళ్ళు, హార్ట్, లివర్, కిడ్నీలు మొత్తం డ్యామేజ్ అయిపోతాయి. అలా ఒకటి కనపడవు. అవి పూర్తిగా చెడిపోయాక మనకి ఎవ్వరికి కనపడవు. మీకు క్రియాటిన్ పరీక్ష చేసినా, ఏ పరీక్షలు చేసినా కనపడవు, దొరకదు. అందుకని ముందు మనం ఏం చేయాలంటే,
మాత్రలు వాడుకుంటేనే పరగడుపునే పొద్దున 6 గంటలకో 7 గంటలకు లేచి ఒక 2-3 జామ చెట్టు ఆకులు ఒక ఆకులు వేస్తే ఒక ఆకు మొదలవుతాయి. అవి ఒక ఆకు మధ్యలో ఉన్నది 3 ఆకులు కోసుకొని శుభ్రం కడిగేసుకొని నవ్విలేసి శుభ్రం రసం మింగేసి ఆ పిప్పు కూడా మింగేయండి. అది నవ్విలో గంటన్నర దాకా ఏమి తినొద్దు, నీళ్ళు తాగొచ్చు అప్పుడప్పుడు, తినొద్దు. ఆ తర్వాత మీరు తినడం మొలకలు అన్నాం కదా, ఎందుకంటే టిఫిన్ చేసినా ఇంక వేస్ట్ అంటే షుగర్ తగ్గదు. మెయిన్ షుగర్ తగ్గడానికి కారణం ఏంటంటే తిండి తగ్గించాలి. తిండి అంటే ఇప్పుడు రైస్ ఎంత తింటున్నాం అనుకోండి అంతే తినాలి. పొద్దున్న టిఫిన్ ఒక 10 ఇడ్లీలో 8 ఇడ్లీలో పెట్టుకుంటాం, 3 ఇడ్లీలు అంటే అవి ఇడ్లీ తినకూడదు, చెప్తున్నాను. ఇడ్లీ బదులు ఈ గింజలు నానబెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఇన్ని ఇడ్లీ తిని బదులు అన్ని గింజలు సరిపోతాయి మనకి. ఆ శక్తి వస్తుంది, మధ్యాహ్నం వరకు మనకు ఆకలేదు, సరిపోతాయి. కానీ ఒక్కొక్క డాక్టర్ ఈ షుగర్ ఉన్నవాడు గడిగడికి గంటకి తినాలని అంటాడు. తినకూడదండి, అసలు 2 సార్లే తినాల. రూల్గా 2 సార్లు. ఉదయం మనం ఈ పసర ఆ పసర ఆకు పసరతో ఉండి 10-11 గంటల మధ్యలో మధ్యాహ్నం భోజనం చేసేస్తే అయిపోతుంది. సాయంత్రం మళ్ళీ 5-6 మధ్యలో ఏం తింటే 2 పూటలు అలవాటు చేసుకుంటే షుగర్ అన్నది కంట్రోల్ ఉంటుందండి. షుగర్ ఎందుకంటే మనం గడిగడికి తిన్నందువల్ల పొద్దున 8 గంటలకు లెగుతాం, 8 గంటల టిఫిన్, సాయంత్రం 10-11 అయ్యేదాకా పడుకునే దాకా ఏదో తింటానే ఉంటాం. అక్కడి నుంచి మళ్ళీ వేసే డిన్నర్లో పార్టీ అని ఉంటాయి. అందుకే షుగర్ రావడం కారణం తిండి కంట్రోల్ లేనందువల్లే. పూర్వం అంటే పొద్దున్న లేచేవారు ఏం చెప్పు పొద్దున్న లేచేవారు చల్లదనం తినేవారు. మధ్యాహ్నం అసలు వాళ్ళకి ఆకలి అనిపించేది కాదు చల్లదనం తిన్న వాళ్ళకి. నేను తినేవాడిని. నేను నాకు పెళ్ళి అయ్యేంత వరకు చల్లదనమే, కొంత పెరిగేసుకొని అన్నం తినిస్తే మధ్యాహ్నం అసలు అన్నం తినాలని కూడా అనిపించింది కదా. ఏదో టైం తినాలని 1 గంటకి 2 గంటలకు వచ్చి తినేయడం తప్ప అయితే లేదు. సాయంత్రం వెళ్ళేది. అలాగా చల్లదనం తిన్న అన్నాళ్ళు కూడా ఎవరికి రోగం ఉండేది కదా. ఈ టిఫిన్లు, దోశలు, పూరీలు, బజ్జీలు ఇవన్నీ వచ్చేసాక ఈ రోగాలు అయిపోయింది. తర్వాత ఇంపార్టెంట్ మనం చెప్తానండి, ఒక్కొక్కటే చెప్తాను, కంగారు పడకండి. ఇలా డైట్ చేయమన్నాను కదా, అదే షుగర్ దానివల్ల ఏముందంటే పెరగదు, తగ్గదు. ఇప్పుడు మాత్రలోంచి ఇన్సులిన్కి వచ్చామంటే చాలా ఇన్సులిన్కి వచ్చామంటే మన పని అయిపోయినట్టే. ఇన్సులిన్కి వస్తే ఇంక జీవితం అయిపోయినట్టే, ఎప్పటికప్పుడు టపాకూడదు. ఇన్సులిన్ రాకూడదు, ట్యాబ్లెట్లు ఉన్నంత వరకు పర్వాలేదు. అందుకని నేను పెరగకుండా ఉండడానికి జామాకు కానీ ఇన్సులిన్ ఆకు వస్తుంది కదా ఇప్పుడు, ఆ ఆకు ఏమో తెలుసండి, షుగర్కే కాదు, ఆ ఆకులు రోజుకి 2 ఆకులు తినేస్తే ముందు మన కిడ్నీలు ఉన్నాయి కదా, కిడ్నీలో రాళ్ళు ప్రాబ్లం ఉన్న పని చేస్తుంది. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది. అంటే రేపు పొద్దున్న మనకి షుగర్కి ఎలాగా కిడ్నీ చెడిపోద్దండి, కిడ్నీ గ్యారంటీ. కిడ్నీలు షుగర్ వచ్చిన ఎవరికైనా సరే కిడ్నీ పేజర్ అయిపోతాయి, అందుకే పోవడం కారణం. ఆ కిడ్నీ పాడవకుండా ఉన్నదే ఇన్సులిన్ ఆకు, అది 2 ఆకులు. జామాకు ముందు అందుకే పొద్దున్న టిఫిన్ కూడా మానేచ్చండి. 6 గంటలకు జామాకులు 2 నవ్వేసి అనుకోండి, 8-9 గంటల మధ్యలో 2 ఇన్సులిన్ ఆకులు శుభ్రం కడిగేసుకుని నవ్వులు మింగేయడమే. అది పుల్లగా ఉంటుంది ఇన్సులిన్ ఆకు, జామాకు కొంచెం ఒగరుగా ఉంటుంది, మింగేయడమే. అది లేదు, ఇన్సులిన్ ఆకు లేదనుకోండి, నేరేడు ఆకులు ఉంటాయి కదా, నేరేడు చెట్టు ఆకులు, అవి 2 ఆకులు నవ్వులెత్తే సరిపోద్ది. అలాగండి. ఇంక నేమాలాకని లాయాకని కాకరకాయని అది చేదు తినడం కాదండి కారణం. మన ప్యాంక్రియాస్ గంది లోపల పార్ట్ పని చేయాలి. చేదు తినేసినంత మాత్రం షుగర్ తగ్గిపోదండి. కాకరకాయ తినేసి అది తినేయమంటారు, ఇది వేపాకు తినేయమంటారు, అది ఏం కాదు. నేను ఈ కారణం జామాకు గ్యారంటీ పనిచేద్ది. సాయంత్రం ఏముందండి, 2 జాంకాయలు, బొబ్బాస్కాయ ముక్కలు, 2 యాపిల్స్కాయ ముక్కలు, 2 కమలకాయలు పెట్టి తినేస్తే అయిపోద్ది, అంతే కడుపుండిపోద్ది. షుగర్ ఇప్పుడు వచ్చి ఇదివరకలాగా అంత కష్టపడి వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు కష్టపడేవారు అంటే వాళ్ళు చల్లని తినేవారు, ఆ తిండి అలాగ ఉండేది కాబట్టి ఆ తిండి దగ్గర పని ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ఏం అక్కలేదు, తింటే సరిపోతుంది, ఆకలేదు ఏమేది అది. తిండి ముందు తగ్గించుకోవాలి, తిండే మెయిన్ కారణం షుగర్. మీరు చూడండి, మీరు ట్యాబ్లెట్లు మామూలుగా వేసుకుంటూ రోజు తినకండి, తగ్గించి తినండి, తగ్గించి తిన్నారంటే షుగర్ వణుకు వచ్చేది. షుగర్ తగ్గింది అంటే కారణం ఏంటంటే మనకి లోపల దడ వణుకు వచ్చేసి సిజరింగ్ వచ్చేసి చెమటలు ఎట్టేస్తాయి. అప్పుడు కొంచెం తీపి తేనె మీకు తేనన్నది ఇన్స్టెంట్గా వెంటనే పనిచేద్ది, వెంటనే స్పీడ్గా పనిచేద్ది, మింగిన వెంటనే పనిచేద్ది. అదే పందారు అయితే లోపలికి వెళ్ళి అది అరిగి చేయి లేట్ అవుద్ది. తేనన్నది ఎప్పుడైతే దడ వణుకొచ్చిందో జస్ట్ 1 చెంచాల నాకితే
మీకు సరిపోద్ది. అదండి షుగర్కి మెయిన్ రాకూడదని కోరుకుంటున్నాను. ఈ డైట్ ఇలాగా జామాకులు కానీ ఇన్సులిన్ ఆకు కానీ నేరేడాకు బాగా పనిచేస్తుంది, కానీ అది ఒకరు తినలేము. నేరేడాకు చాలా మంచిదండి షుగర్కి. నేరేడు పిక్కలైనా సరే ఆ లోపల పలుకులు నేరేడు బెరడు అన్నీ నేరేడు చెట్టు బాగా పనిచేస్తాయి, కానీ ఎవరు తినలేము. చెప్పడం సులువుగా ఉంది కానీ చెప్పడం నేనే చేస్తున్నాను. ఇప్పుడు నేను రోజు 3 జామాకులు తింటున్నాను. 3 అప్పుడప్పుడు ఇన్సులిన్ ఆకు తింటున్నాను. ఇంకా నేరేడుకి తినట్లేదు, కుదరట్లేదండి, టైము ఇది కుదరక. అది నా మాట దయించి షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడకూడదు. ముందు టెన్షన్ మెయిన్ మనకి ఎందుకు వచ్చింది షుగర్ అంటే టెన్షన్ వల్లే. టెన్షన్ అన్నది ఉండకూడదు, అతిగా ఆలోచించకూడదు. నా పిల్లలు ఏమైపోతుంది, నా పిల్లలు ఏమైపోతుంది, వాళ్ళు ఏమైపోతుంది, వీళ్ళ కోసం ఆస్తి సంపాదించేలా, వాళ్ళేమో ఎక్కడ పెట్టేయాలా, ఇంకా అది ఉండకూడదు. షుగర్ వచ్చిందంటే పక్క జాగ్రత్తగా ఒక ముసలి గాజు పాత్రని ఎలా చూస్తామో అలాగే ఉండాలి. ఆలోచన కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. మీరు ఆలోచించడం మానేసి టెన్షన్ పెట్టుకోకుండా ఉండాలి, షుగర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, పెరగదు. లేదు పెరిగేది. నాకు వచ్చి ఇప్పుడు 99లో వచ్చిందండి, 99. ఇప్పుడు 2025 అంటే 26 సంవత్సరాలు అయింది నాకు షుగర్ వచ్చి. కానీ నేను అలాగే ఉన్నాను. నా కళ్ళ ముందు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన వాళ్ళు పెద్దలు అందరూ కాళ్ళు ఏళ్ళు తీయించేసుకొని అయిపోయారు, చనిపోయారు. కాకినాడ కానీ రాయమండ్రి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం, వైద్యం చేయించుకోవడం, తినడం. గోధులు మాత్రం వాడొద్దండి. షుగర్ ఉన్న గోధులు కానీ సోళ్ళు వాడచ్చు, అది షుగర్ పెరుగుద్దండి. సోళ్ళు కానీ గోధులు కానీ వాడకూడదు, రైస్ వాడకూడదు. కినవే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మామూలు రైస్ మీద బాగుంటుంది. జాగ్రత్తగా ఒక గ్లాసు నీళ్ళు వేసి ఆ గ్లాసు నీళ్ళకి 3.5 గ్లాసులు నీళ్ళు వేసి ఉడకబెడితే అలా అందులో పెట్టేసి అయిపోద్ది. అందులో అసలు కూర ఎక్కువ కలగలదు. ఆ కినవ బియ్యంలో కొంచెమే కలుగుతుంది, అయినా కూర ఎక్కువ తినాలి. నేను బీరకాయ బాగా పనిచేద్ది, పీస్ ఎక్కువ ఉంటుంది షుగర్ వల్ల. ఆనపకాయ, సొరకాయ, ఈ స్కీర దోసకాయ, దుంప తినొద్దండి. బంగాళదుంప అన్నది కానీ బంగాళదుంప, శామదుంప, కరపండ్లం దుంప, చిలకడ దుంపలు, ఈ దుంప వస్తువు ఏది తినకూడదు. క్యారెట్ తినమంటారు కానీ అది కూడా తినకూడదు, తొక్కవే. బీట్రూట్ తినొచ్చు, బీట్రూట్ చిన్న ముక్క ఏదో తినొచ్చు, ఏం తినకూడదు. అన్నీ చేస్తున్నాను నా అనుభవం వల్ల నాకు అనుభవం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఏ డాక్టర్ కూడా ఇది చెప్పరండి ఇలాగ. షుగర్కి మాత్రలు వేసుకోండి, ఈ డైట్ మానేసి ఇది తినేయండి. దాతపూల యాపిల్ పూల ఇది తినేసి ఈ రైస్ తగ్గించండి అండి. ముడి బియ్యం తినమంటారు. ముడి బియ్యం అది బేగా అరగదు ఎవరికైనా. అన్నం ఉడకబెట్టుకునే విధానం ఉండదు. నేను ఫస్ట్లో ముడి బియ్యం తినమనండి. ఇప్పుడేమో కినోవాకి వచ్చాను. గసగసాలా ఉంటాయి గింజలు. బియ్యం 190 లేదా 120 ఉంటాయి. అదే అండి షుగర్కి మెయిన్ అది. నేను ఎందుకు మీరు వీడియోని అది చెప్పడం మర్చిపోయాను. అంటే చూసిన వాళ్ళు పర్లేదు, చూసిన వాళ్ళు అదృష్టవంతులు అంతే, చూడలేని వాళ్ళకి ఇంకా చెప్పలేను. ఏ డాక్టర్ చెప్పింది వాళ్ళు అక్కడికి ఇది వచ్చాడు, ఇలా ఎవడో స్వామి ఇచ్చాడు, అదేదో పుడుతున్నాడు, ఈ సూది చేస్తున్నాడు, ఆ సూది చేస్తున్నాడు, ఏమి నమ్మదు, అంత పేక్, అన్నీ పేకే. ఆడ ఎవడో వచ్చాడు సూది ఎత్తాడు చెవులకి సూది ఎత్తే షుగర్ ఎలా తగ్గిపోతే పోయారు, అలా చాలామంది పోయారు. ఇంకోటి ఎవడో ఏదో చెప్తాడట, అది ఏం పని చేయమండి. షుగర్ కన్నా అది ఎవడో కనిపెట్టలేకపోయారు. పూర్వం ఆయుర్వేదంలో ఉంటుండొచ్చు, కానీ అది పూర్తిగా తగ్గడం లేదు. అంటే మనకు పెరగకూడదు. ఇది వరకు పూర్వం లేవు షుగర్లు, ఇప్పుడే వచ్చాయి. అంటే తిండి వల్లే మన తిండి. ఇది వరకు అంటే మనకి సాలంటంగా ఉండేదండి, ఇప్పుడు ఎక్కువైపోయింది. నలుగురు తినేదాన్ని 10 మందికి కావాల్సింది వండేస్తున్నారు, నలుగురు తినేసి ఉన్నది పారేస్తున్నారు. అంత దారుణం. ప్రతి ఇంట్లో అలాగే డబ్బులు ఎక్కువైపోయాయి. మెయిన్ అందరికీ కూడా డబ్బులు ఎక్కువైపోయాయి దానివల్ల. అందుకని కానండి, లేకపోతే ఏమన్నా షుగర్ అన్నది రాకూడదు ఎవరికి. నేను అందుకే ఆయన దయించి ఇలా చేయండి. నేను మళ్ళీ వీడియోలో ఇంకా చాలా విషయాలను అన్నీ చెప్తాను. జాగ్రత్తగా చూడండి, చూసి ఏం దయించండి. అంతేగాని షేర్ చేసేయండి, లైక్ కొట్టండి, ఏమొద్దు. నా దాకేం పని లేదండి, అవసరం లేదు. మీకు కొట్టినా పర్లేదు, కొట్టకపోయినా పర్లేదు, కానీ ఈ షుగర్కి రాకూడదని కోరుకుంటున్నాను ఎవరికి. నమస్కారం.